ఆదివాసీ హక్కులు ఆదివాసీలు అనగానే మనకు కొంత అడవి ప్రాంతాల్లో ఉన్న లేదా మనం ఈ మధ్య కొంచెం తెలంగాణ ఉద్యమం తర్వాత ఆదివాసుల గురించి కనబడుతున్నది. తెలంగాణ వచ్చిన ఈ 10 ఏళ్లలో ఆదివాసుల జీవితాల్లో ఏమైనా మార్పులు వచ్చినాయా? వాస్తవంగా సార్ ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ సార్ ఉన్నప్పుడు ఎప్పుడైతే మారోజు వీరన్న నాయకత్వంలో కులాలకి ప్రత్యేక సంఘాలు అన్నప్పుడు వారి హక్కులు మాట్లాడడానికి వచ్చిందే తుడుందెబ్బ. అది కూడా ఆదివాసీ హక్కుల పోరాటం ఒక డోలకు నుంచి వెళ్ళి తీసుకున్నాడు, కొమరం భీం పోరాటం నుంచి. దానికి ఒక శాస్త్రీయత ఉన్నది. ఆ క్రమంలో తుడుందెబ్బ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి హక్కుల కోసం పనిచేస్తుంది. అప్పుడు తుడుందెబ్బ జనార్దన్ రావు సార్తో పనిచేసేది. ఆయనే ఒక శిక్షణ తరగతులు పెట్టి ఒక గైడ్లైన్ చేసుకుంటూ ఉద్యమాన్ని నడిపించేది మా ముందు తరం. దాంట్లో తెలంగాణ ఒక రాష్ట్రం కావాలి, సేమ్ టైం ఆదివాసీలకు స్వయం పాలన కావాలనేది జనార్దన్ రావు సార్ యొక్క నినాదం. అదే తెలంగాణ నినాదం కూడా మనం తెలంగాణ ఉద్యమంలో కూడా చూసినాం. సమ్మక్క సారలమ్మలు, కొమరం భీం పోరాటాలే ఆదర్శం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాత్రం తెలంగాణ ఆదివాసుల మనుగడ ప్రశ్నార్థకంగానే మారింది. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చూసిండ్రు తప్ప ఆ తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాడే భారత రాజ్యాంగంలో పొందుపరిచిన 5వ షెడ్యూల్ హక్కులు, దాని అనుసంధానంగా వచ్చిన పేసా 1/70 లాంటి చట్టాలు, వీళ్ళకి ఎటువంటి రిజర్వేషన్లు అందాలనే కొన్ని ప్రత్యేక పరిపాలన విధానాలు అక్కడ మనకు కనిపిస్తాయి. 5th షెడ్యూల్లో ఉన్న రూల్ ప్రకారం ఆ 5వ షెడ్యూల్ భూభాగంలో కేవలం అక్కడ ఆదిమ తెగలు మాత్రమే అటవీ ఫలసాయం పైన ఆధారపడి ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాల జీవన విధానం ఉన్నాయని ఒక భూభాగాలు డివైడ్ చేసిండు. దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన వాటా 17,352 చదరపు కిలోమీటర్ల 5వ షెడ్యూల్ భూభాగం. ఈ షెడ్యూల్ భూభాగం తెలంగాణ రాకముందు ప్రత్యేక ప్రతిపత్తితోనే ఉండేది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక దీన్ని జనరలైజ్ పరిపాలన చేయటం వలన అసలు అక్కడ 5వ షెడ్యూల్ హక్కులు అనేటివి లేకుండా పోయి వాళ్ళ ఆదివాసులు ఉండరా లేలా అనే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం. దానికి కారణం ఎవరు? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం అవలంబించిన విధానాలు, అది గత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు కావచ్చు, నేటి కాంగ్రెస్ కూడా అదే విధానాల్ని వాళ్ళ అవలంబించే పరిస్థితి కనపడుతుంది. మనకి సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ అది కాదు, అంటే 17,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఏదైతే ఆదివాసీలో ఉన్నదో అంటే దాని అంటే 1/70 దెబ్బతిన్నదనా లేకపోతే ఏమిటి మీ ఉద్దేశం? అది నాకు కొంచెం క్లియర్గా చెప్పండి. అది 5వ షెడ్యూల్ యొక్క లక్ష్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా సూక్ష్మ స్థాయిలో పరిశీలన చేసి తీసుకొని వచ్చాడు. ఇది బ్రిటిష్ కాలంలో జరిగిన బిర్సా ముండా పోరాటం కానీ, కొమరం భీం పోరాటం కానీ, రామ్జీ గోండ్ పోరాటం కానీ, దేశవ్యాప్తంగా వచ్చిన పోరాటాలన్నీ కూడా అడవి, నీరు, భూమి, ఆ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి కావాలని వచ్చినాయి. టెరిటోరియల్గా వచ్చినాయి ఈ పోరాటాలన్నీ. దాన్ని సూక్ష్మ స్థాయిలో చూసి అంబేద్కర్ గారు 5వ షెడ్యూల్ ఇచ్చారు. దాని అర్థం ఏంటంటే ఆ భూభాగంలో అక్కడున్న ఆదివాసులు మాత్రమే స్థిర నివాసం కలిగి ఉండాలనేది ఉన్నది. దాని ఆధారంగా ఐటీడీఎస్ వచ్చినాయి, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ వచ్చినాయి. సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్లో జనరల్ కలెక్టర్ పాలనతో సంబంధం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో సంబంధం లేకుండా సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్లో అక్కడ పరిపాలన జరగాలి. అనుకున్నప్పుడు అక్కడ ఉద్యోగాల రిక్రూట్మెంటు ఐటీడీఏలే జరగాలి, అక్కడ ప్రమోషన్స్ ఐటీడీఏలో జరగాలి, వాళ్ళ బదిలీలు ఐటీడీఏ పరిధిలో జరగాలి. ఏ రిక్రూట్మెంట్ అథారిటీ ఉన్నా కానీ సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ 57 జీవో ప్రకారం జరగాలనేది 1976 నుంచి వెళ్ళి తెలంగాణ వచ్చే వరకు కూడా అమలు వచ్చేది. దాంట్లోనే మనకి ఏం కనపడతాయి, ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులంతా ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాల్లో మావోయిజం వైపు ఆకర్షితులు అవుతున్నారు. కాబట్టి వీళ్ళకి ఈ షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాలల్లో లోకల్ మెంబర్ టు ది షెడ్యూల్ ట్రైబ్ అన్నాడు అంబేద్కర్ చాలా తెలివిగా. అక్కడ ఎవరికి ఉద్యోగం అనలే, లోకల్ మెంబర్ టు ది షెడ్యూల్ ట్రైబ్. అంటే అక్కడ ఆర్టికల్ 342 కింద గుర్తించబడిన షెడ్యూల్ తెగలకు మాత్రం 1950 ముందు కన్నా ఉన్న షెడ్యూల్ తెగలకు ఉద్యోగాలు ఇవ్వాలని అన్నాడు. అట్లా ఐటీడీ అనే ఒక సపరేట్ పరిపాలన ఉన్న క్రమంలో తెలంగాణ వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు టీఎస్పీఎస్సీ ఇస్తుంది. ఆ లోకల్ షెడ్యూల్ ఏరియా ఉద్యోగాలు 29 శాఖలు ఉంటాయి. 29 శాఖలకు 29 జీవోల్ని అక్కడ మనకి పొందుపరిచి ఉంటాయి. ఆ ఐటీడీ అడ్మినిస్ట్రేషన్ సంబంధం లేకుండా ఇవాళ నోటిఫికేషన్లు ఒత్తిడితోని, అది జనరల్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఒత్తిడితోని మాకు రావాల్సిన ఉద్యోగాలన్నీ ఇవాళ మొత్తం షెడ్యూల్ ప్రాంతంలో మేము కోల్పోయే పరిస్థితి ఉన్నది. 29 శాఖలలో ఉద్యోగాలు. ఉదాహరణకు మొన్న వచ్చిన నోటిఫికేషన్లో కూడా, గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా ఇవాళ రేవంత్ రెడ్డి మెగా డిఎస్సీ అన్నాడు. మెగా డిఎస్సీలో మరి అంబేద్కర్ సూచించిన ప్రతిపాదక ఎక్కడ కనపడుతుంది? ఐటీడీఏ పరిధి ఉద్యోగాలు, ఏజెన్సీ ప్రాంత ఉద్యోగాలు ఆదివాసులకు ఎందుకు కొత్తలేవని ఆలోచన రేవంత్ రెడ్డి చేసిండా? కేసీఆర్ ఏం చేసిండో రేవంత్ రెడ్డి మంత్రి ఉన్నారు కదా ఆదివాసుల నుంచి. సీతక్క మంత్రి ఉన్నది.
సీతక్క మంత్రి ఉన్నప్పటికి కూడా ఇప్పుడు గతంలో మా వాదన ఏంది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాంచెలు కూడా లంబాడీలే మంత్రులు అవుతారు. చందులాల్ మొదటి మంత్రి, రెండవ మంత్రి సత్యవతి రాథోడైంది. లంబాడీ మంత్రుల పాలన మా ఆదివాసులకు అన్యాయం జరుగుతుందని మేము గొగ్గోలు పెట్టుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదివాసీ మంత్రి అయినప్పుడు కూడా ఈ విధానాలపైన స్పష్టత లేదు. ఆమె ఒక ఇవాళ సోషల్ మీడియాలో కానీ బయట కానీ మనం చూస్తాం, సీతక్క అంటే మరో సమ్మక్క, మరో పోరాట యోధురాలు, దాన్ని అందరూ యాక్సెప్ట్ చేద్దాం. ఈవెన్ తుడుం దెబ్బ కూడా మనం కలిసినాం, పనిచేసినాం, ఇవాళ సీతక్కని గెలిపించుకున్నాం, రిప్రజెంటేటివ్గా ఒక మంత్రిగా పెట్టుకున్నాం. ఎందుకంటే సీతక్క అనేట ఆమె ఓడిపోయేది ఉంటే మరొక లంబాడ మంత్రి అయ్యే ప్రమాదం మంత్రులకు అవకాశం లేదంటే ఇప్పుడు కాంగ్రెస్కి ఇచ్చింది ఒక మంత్రి ఆదివాసీ, బహుశా తొలి మంత్రి ఆదివాసీ మంత్రి, తొలి మంత్రి మొత్తం 75 ఏళ్లలో ఇక్కడ కోయనే తొలి మంత్రి. 75 ఏళ్లలో కోయ మంత్రి కాలే, ఫస్ట్ అయింది సీతక్కనే. అదే ఆదివాసీ నుంచి వెళ్ళే. అయితే ఇప్పుడు ఈ గడిచిన ఈ తక్కువ కాలంలో కూడా సీతక్క విధానాలు కూడా సోకాల్డ్ కాంగ్రెస్ విధానాలే ఉన్నాయి. ఎందుకంటే మొన్నటికి మొన్న జరిగిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో, అది ఫిబ్రవరి 21, 22, 23 జరిగే మహా జాతరలో కనీసం రాష్ట్ర ప్రభుత్వం సెలవు ఇచ్చే పరిస్థితి లేదు. నువ్వు జనరల్ సెలవు ఇవ్వకున్నా కానీ ఆదివాసీ ఉద్యోగుల కన్నా సెలవు ఇవ్వాలి కదా. ఎక్కడో డ్యూటీలలో ఉంటారు, వాళ్ళు వచ్చి మొక్కుకుంటారు, మొక్కులు పెట్టుకుంటారు. ఆ డిమాండ్ పెట్టిన ఆదివాసీ సంఘాలు పెట్టినాం, మేము పెట్టినాం. కానీ కేవలం ములుగు జిల్లా వరకే ఇవాళ సెలవు ఇచ్చే పరిస్థితి ఉన్నది. సమ్మక్క అంటేనే ఆసియాలోని అతిపెద్ద జాతర, ఇవాళ ములుగు జిల్లాకే సెలవు ఇస్తుందంటే మరి సీతక్క గారి విఘ్నత తెలవాలి ఇక్కడ. రెండోది ఏంటంటే ఫిబ్రవరి 15న సేవాలాల్ జయంతి. సేవాలాల్ ఎక్కడ పోరాటం చేసిండండి? తెలంగాణ కోసం చేసిండా, అస్తిత్వం కోసం చేసిండా, బడుగు బలహీన వర్గాల కోసం చేసిండా? కానీ కాంగ్రెస్ ప్రభుత్వం స్వయాన రేవంత్ రెడ్డి సేవాలాల్కి సెలవు ఇస్తాడు రాష్ట్ర వ్యాప్తంగా. అంత పెద్ద జాతర ఆదివాసులది, కానీ అక్కడ మాత్రం కేవలం ములుగు జిల్లాకే సెలవు ఇస్తాడు. అదెంత పెద్ద అవమానం అంటే. సీతక్క మంత్రిగా ఉండి కూడా ఈ విషయం చెప్పొచ్చు కదా, మీరు చెప్పినాం, రిప్రజెంటేషన్లు ఇచ్చినాం, సెలవు ఇవ్వాలనేది ప్రకటించినాం. ఇవన్నీ చేసినప్పుడు కూడా ఇవాళ ప్రాతినిధ్యం లేని పరిస్థితి, సెలవు ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ ఏం జరిగింది? తెలంగాణ వచ్చిన తర్వాత హెల్త్ నోటిఫికేషన్ వచ్చింది. జియో 68 ప్రకారం ఆ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న 100% ఉద్యోగాలు ఆ పిహెచ్సిలలో కానీ హాస్పిటల్స్లలో ఆదివాసులకు రావాలి. కానీ కాంగ్రెస్ ఎట్లయితే జనరల్గా ఫిల్ చేసిందో, బీఆర్ఎస్ ఎట్లా జనరల్గా ఫిల్ చేసిందో, కాంగ్రెస్ కూడా జనరల్గానే ఫిల్ చేసింది. మీకు ఏం కాదు దీంట్లో. ఎస్టీ అన్నప్పుడు అందరు వస్తున్నారు, ఎస్సీ ఎస్టీ అన్నప్పుడు దీంట్లో ఉపకులాలు ఉండొచ్చు, దీంట్లో మీ అతను తెగలు ఉన్నాయి. ఇక్కడ కులాలు, అక్కడ తెగలు. అంటే మీరు కోరుతున్న అంశం ఏంటి? ఉద్యోగాలు మీ వాటా మీ పాపులేషన్ ఎంత ఉంది, ఎంత అడుగుతున్నారు? ఇప్పుడు వాస్తవం కూడా 2 సమస్యలు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లంబాడీలు ఎస్టీలు కాదు వాళ్ళు వస్తారు. వాళ్ళు 1961 జనాభా లెక్కల ప్రకారం కేవలం 1,32,000 ఉన్నారు. 76లో లంబాడీలు ఎస్టీలో కలిపిన తర్వాత 81 నాటికి 11 లక్షలు పెరిగి వాళ్ళ తెలంగాణలో వాళ్ళు 60-70 లక్షల జనాభా ఉన్నారు. దీంతో తెలంగాణకు కూడా నష్టమే. ఈ అసంఖ్యాక లంబాడా మైగ్రేషన్ అనేది మహారాష్ట్ర, బీసీ, ఛత్తీస్గఢ్, ఏసీ, రాజస్థాన్, ఓసీలు వీరు ఈ రాష్ట్రానికి వలస వచ్చి ఇక్కడున్న ఆదివాసీల తెగల రిజర్వేషన్లు తింటారు, ఐటీడీఏ ఫలాలు తింటారు, ఉద్యోగాలు తింటారు, స్కూల్ ఎడ్యుకేషన్ తింటారు. ఇవాళ ఎన్ఐటీలు చూసినా, ఐఐటీలు చూసినా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 38 మెడికల్ కాలేజీలలో కూడా 90% ఇవాళ లంబాడాలే ఎంబీబీఎస్ సీట్లలో ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో 110 మంది ప్రొఫెసర్లు లంబాడాలలో కేవలం 3 మాత్రమే ఆదివాసీలు ఉన్నారు. కాకతీయలో 22 మంది ప్రొఫెసర్లలో ఒకలే కాకతీయలో ఆదివాసీ ప్రొఫెసర్ ఉన్నాడు. ఏ రంగంలో చూసుకున్నా ఇవాళ ఐఏఎస్లు కూడా వాళ్ళు 100కు పై చిలుకున్నారు. 76లో స్వతంత్ర భారతదేశంలో ఒక ఆదివాసీ కూడా ఐఏఎస్ లేడు.